చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు. చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి తగినట్టు వాళ్ళు వచ్చి పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెస్ట్ ఆప్షన్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటండి, ఇది చాలా మంది ఎప్పటి నుంచో చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్. అయితే మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ ఇంకో ఆప్షన్ SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని వచ్చింది. స్పెషలైజ్డ్ ఇన్వెస్టింగ్ ఫండ్ ఓకే, ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్ లో. కాకపోతే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దగ్గర ఉంది, ఎడల్వైస్ కానివ్వండి, వైట్ ఓక్ కానివ్వండి, చాలా మంది దగ్గర ఉంది. దీవాళీకి లాంచ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, పబ్లిక్ కూడా వచ్చేస్తుంది అది. సో ఈ SIF వల్ల ఏంటి లాభం అంటే, మనం చూడండి 10 lakhs ఒకేసారి పెట్టాలి మినిమం గా. అవును. సో మనం సపోజ్ ఒక 5 years నుంచో లేకపోతే ఒక 7 years నుంచో మ్యూచువల్ ఫండ్స్ వేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటిదాకా మన కార్పస్ పెరుగుతూ ఒక 10 lakhs వచ్చింది అనుకుందాం అనుకోండి. సపోజ్ 8 lakhs అక్యుములేట్ అయింది ఫండ్ ఆల్రెడీ, ఇంకొక 2 lakhs అక్కడి నుంచి తెచ్చి మనం దానిలో మూవ్ అయిపోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా SIF లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు అలా మూవ్ అవ్వాలి అంటే, స్టాక్స్ ఉంటాయి బేసికల్ గా. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఉండేది ఏంటంటే స్టాక్స్, అన్ని రిలయన్స్ స్టాక్స్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి. సో ఇక్కడున్న స్పెషల్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ స్టాక్స్, అలా స్టాక్స్ తో పాటు డెరివేటివ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఒక మంచి ఒక ఆప్షన్. అది స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ ఎవరైనా సరే ట్రేడింగ్ చేస్తారు, చాలా మంది ట్రేడింగ్ చేస్తుంటారు. సో SIF లో మనకి ఏంటంటే 80% మ్యూచువల్ ఫండ్స్ లాగానే స్టాక్స్ లో పెడతారు, 20% 25% మాత్రం డెరివేటివ్స్ లో పెడతారు. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్ గా ఉంది ఇది SIF. ఇది కనుక మనకి 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీపావళి కల్లా వచ్చేస్తుంది కాబట్టి డబ్బులు రెడీ చేసుకోండి, యూ కెన్ గో ఫర్ ఇట్ అని చెప్తున్నాను.